వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. గ్రామ అభివృద్ధి నా లక్ష్యం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతుతో అక్కన్నపేట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగారపు కొమరయ్య కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించి అక్కన్నపేట గ్రామాన్ని అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ అభ్యర్థి గంగారపు కొమరయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కన్నపేట గ్రామం మండలం అయ్యి గత 9 సంవత్సరాలవుతుంది. ఇప్పటికీ అక్కన్నపేటలో పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తీర్చడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది లేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న 2 సంవత్సరాల నుండి అక్కన్నపేటని అభివృద్ధి దిశగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నాడు. అక్కన్నపేట పరిధిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ వైద్యం కోసం దూర పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని పెద్దగా విస్తరించి ప్రజలకు 24 గంటల వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యం అందించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నతో మాట్లాడి చేయిస్తానని అన్నారు. అక్కన్నపేట పరిధిలో పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్ని అక్కన్నపేట ప్రజలకి ప్రతి ఇంటికి అందేటట్టు చేస్తానన్నారు. అక్కన్నపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి ఇబ్బందులు ఎదురవ్వకుండా అవసరమయ్యే వనరులను విద్యార్థులు ఆటలాడుకోవడం కోసం కావలసిన ఆట సామాగ్రిని ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రజలకు అవసరమయ్యే సీసీ రోడ్లని, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానన్నారు. అక్కన్నపేట ఓటర్లు అందరూ తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గంగారపు కొమరయ్య కోరారు. పేరు గంగారపు కొమరయ్య. ప్రజలు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలనకు తీసుకురావడం జరిగింది. ఆ పాలనలో ప్రజలందరూ ప్రభుత్వం వారు మా కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటి వాటిని నెరవేర్చుకుంటూ పాలన ముందుకు చేసుకుంటూ పోతున్నాం. అలాగే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి మంత్రి గారి ఆశీస్సులతోటి మనకు ఎన్నో అటువంటి ఆఫీసులు రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అలాగే మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకా మన గ్రామంలో మన మండలంలో ఎన్నో ఆఫీసులు మనకు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి కార్యాలయాలు మనము ఏర్పాటు చేసుకోవడానికి మంత్రి గారి సహకారం మనకు అవసరం. మంత్రి గారి సహకారం అవసరం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా సరైన సందర్భం. ఈ అవకాశం, ఇటువంటి అవకాశాన్ని మనం ఖచ్చితంగా మన ప్రజలందరూ అక్కన్నపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలి. మనకు పైన ప్రభుత్వం ఉన్నది, మంత్రి గారు ఉన్నారు కాబట్టి అతని సూచనల మేరకు ప్రతి ఒక్క ఆఫీసులు, ప్రతి ఒక్క కార్యాలయాలు మనం తప్పకుండా నెరవేర్చుకోవడానికి మన పెద్దల ఆశీస్సులతోటి ఖచ్చితంగా మనం చేసుకోవడానికి ముందు వరుసలో ఉందాం. అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో మరి కంపౌండ్ వాళ్ళు కూడా లేదు. అటువంటి ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే మన ఆసుపత్రిలో 24 గంటల వైద్యం చేసుకునేటానికి కూడా దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మనకు ఆపద జరిగినప్పుడు రాత్రి వేళల్లో మనకు సరైన వైద్యం లేక మనం దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని కూడా గుర్తించి మన మంత్రి గారి ఆదేశాల మేరకు మనం 24 గంటల వైద్యం అందే విధంగా కృషి చేస్తామని మేము చెప్పడం జరుగుతున్నది. అలాగే మనకు ఇక్కడ మంత్రి గారు మనకు ఓపెన్ జిమ్ములు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి మరి యువకులు ఉన్నారు, మనకు సరైనటువంటి గ్రౌండ్స్ లేవు. మంత్రి గారి ఆదేశాల మేరకు వారిని మరి మనకు ఒక క్రీడా మైదానం గురించి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా వారి వద్దకు పోయి అంటే ఇంతకుముందు పెద్దలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాన్ని మరల వారికి గుర్తు చేసి ఖచ్చితంగా మా పాలనలో అది యొక్క క్రీడా మైదానాన్ని తప్పకుండా తీసుకొద్దామని అదొకటి కూడా మేము చెప్పుచున్నాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరికీ రేషన్ కార్డ్స్ కానీ అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు పాలన చేసినా కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలని మరి అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మరి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనలో హామీలు ఇచ్చిన మా ప్రభుత్వం
ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. ఇంకా అర్హులైనటువంటి పెన్షన్ ఇచ్చేది ఉన్నది, వాటి కూడా ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ తప్పకుండా పెన్షన్ ఇచ్చే విధంగా మేము ఖచ్చితంగా ముందు వరుసలు ఉంటాం. దాన్ని కూడా మేము వెనుకమని చెప్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ప్రతి ఒక్కటి సమస్య అంటే మనకు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి వెనుకబడే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క దానికి మరి మన మంత్రి గారు ప్రత్యేక దృష్టి మన మండలం మీద పెట్టినాడు కాబట్టి ఈ యొక్క దృష్టిని మన మండలం మీద కొనసాగించాలంటే మరి గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే మనం మంత్రి గారి దగ్గర పోయి ప్రతి ఒక్క కార్యాలయాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ నన్ను గుర్తించి ఈ యొక్క కత్తెర గుర్తు మీద ఓటేసి మరి మీ ఆశీస్సులు నా మీద ఇస్తే ప్రతి ఒక్క కార్యాలయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ పార్టీ తరఫున మంత్రివర్యుల తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.